ఓకే. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చిన. అదేంటిదంటే మీకు ఒక లైన్ చెప్పేస్తా. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది ఏందంటే గాల్లో మేడలుండవు. అయి ఊహల్లో మాత్రమే. అబద్ధాల్లో నిజముండదు. అది కలల్లో మాత్రమే. చెప్పగానే అర్థమైంది. ఇదొక చిన్న ఒక షార్ట్ ఈ డైలాగ్ పెట్టి చెప్పేద్దాం అనుకున్నా. ఏందంటే మళ్ళీ మనం షార్ట్ చెప్పకున్నా కూడా షార్ట్ కింద కామెంట్స్ వస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి అని మన కామెంట్ పెడుతుంటారు కదా! దానికోసం డైరెక్ట్ ఫుల్ వీడియోనే చేస్తున్నా. దీనికి ఫుల్ వీడియో కూడా ఎక్కువ లెంత్ ఏమి ఉండదు. ఒక 2, 3 మహా అంటే ఒక 2, 3 నిమిషాలు అంతే ఉంటది. స్టార్ట్ చేసేద్దాం. గాల్లో మేడలుండవు. మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటాం గాల్లో మేడలున్నాయి, రెక్కల గుర్రం వస్తదని చెప్పి. అయి మన ఊహలు మాత్రమే. మన కోసం ఏ రెక్కల గుర్రాలు రావు. గాల్లో మేడలు ఏముండవు. ఏందంటే మన రాజుల కథలు గాని మనం చెప్పుకుంటే మనకి ఒక అవగాహన మెచ్యూరిటీ కోసం మనం అంటారు చూసినా, ఇప్పుడు మనకి సినిమాలు ఎట్నో ఒకప్పుడు మనకి కథలు అలాగా. వాటి దేని గురించి ఏమన్నా తీసుకున్నా గానీ మనం చానా కథలు ప్రచురణలో మనం బేస్ చేసుకొని ఏందంటే మనం వాటిని ఊహల్లో మనం బతికేయటం. మనం ఏదంటారు చూడు, ఏమైనా జరిగిందనుకో జరిగేది జరుగుద్ది. జరగబోయేదాన్ని మనం ఆపలేమని చెప్పి ఒక కామన్ డైలాగ్ ఉంటది. పర్లేదు దానికైతే ఓకే. ఏదంటే జరిగిందనుకో ఇలానే జరుగుద్ది. ఒక మనిషి ఎదురొత్తే తప్పు, ఒక మనిషి ఎదురొత్తే శకునం కాదు, మనిషి తుమ్మితే శకునం కాదు, నల్ల పిల్లొత్తే మంచిది కాదు అంటారు. మనకిక్కడ నల్ల పిల్లొత్తే మంచిది కాదు ఎట్లా అనుకుంటాం. జపాన్‌లో అదే నల్ల పిల్లి ఎదురొత్తే వాళ్ళు మంచిదని అనుకుంటారు. ఊర్లు మారే కొద్దీ సాంప్రదాయాలు మారుతుంటాయి. సాంప్రదాయాలు మారే కొద్దీ దేశాలు మారుతుంటాయి. దేశాలు మారే కొద్దీ మనుషులు మారుతుంటారు. కంట్రీలు కంటే మన ఇండియాలోనే చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్‌లో వాళ్ళ వేషధారణ గాని, మనుషులు గాని మాకు మన దేశంలోనే ఇన్ని రకాల మనుషులు ఉంటారు. చైనా గురించి మాట్లాడుకుంటే అక్కడ మనుషుల వేషధారణ గాని, వాళ్ళ కళ్ళు గాని, మనది గాని, మన వెదర్ తగ్గట్టు మన పుట్టుకే మనకి డిసైడ్ అయిపోయిద్దనమాట. దాన్ని దేవుడి గురించి అనుకున్నా, మన నేచర్ గురించి అనుకున్నా ఏదన్నా గాని అదే ఎక్కడోళ్ళు అక్కడ పోయి సెటిల్ అయ్యారనుకో, వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంటారు. ఇప్పుడు ఒక ఇంగ్లీషోళ్ళు గాని వచ్చిరనుకో 2, 3 జనరేషన్‌లకి ఏందంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ వెదర్ మారటం గాని, వాళ్ళ ఎక్స్‌చేంజ్ ఉంటది చూసినా, ఆ వెదర్‌కి తగ్గట్టు వాళ్ళ బాడీయే రికవర్ చేసుకుంటది. దానికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామనుకో, ఇప్పుడు బల్లుంది. దాని తోక కట్ అయిందనుకో ఆటోమేటిక్‌గా దానికి తోక వచ్చేస్తుంటది. అది దాని సింప్టమ్స్ అనమాట. మనకు కూడా అలాగే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అబ్బా! మనం పోయే వెదర్‌ని ఇప్పుడు డైరెక్ట్ మన బాడీ వెయిట్‌ని మన పుట్టే విధానం ఇక్కడ దీన్ని ఎట్లా చేసుకుందో కొంచెం అక్కడ పోయి టైం తీసుకోవచ్చు కానీ, మన పుట్టే పిల్లలు గాని, వాళ్ళు గాని దాన్ని వెదర్ తగ్గట్టు పుట్టొచ్చు. దానికి తగ్గట్టు మన పిల్లలు పుట్టేవోళ్ళు ఆ వెదర్ తగ్గట్టు వాళ్ళ బాడీ రీగ్రోత్ చేసుకుంటదేమో. అది మనకు తెలియకుండా మన బాడీలో జరిగే సీక్రెట్స్, సైన్స్ ఏమో నాకు తెలియదు. ఎందుకంటే వాటి గురించి ఒకవేళ చాలా వరకు దేని గురించో టెస్టులు చేస్తుంటారు. దీని గురించి చేస్తే నాకు తెలిసి ప్రయోగాలు చేస్తుంటే నాకు తెలిసినంత వరకు ఒక చాలా మనిషికి ఎగ్జాంపుల్ యూజ్‌ఫుల్ అయ్యే కొన్ని ప్రయోగాలు మనకి బయటపడతాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి చానా క్వెషన్ మార్క్ అనమాట. ఏంటిది ఇక్కడ ఒక చైనాలో ఉండేవాళ్ళు ఒకలాగా ఉంటారు. జపాన్‌లో ఉండేవాళ్ళు, బ్రిటిషర్సు, అమెరికన్స్ అందరూ రాష్ట్రాలు మారకొంది. ఇప్పుడు బయట దేశాలు ఎట్లా మాట్లాడుకో మన రాష్ట్రాలలోనే కూడా మనకి చానా మనుషులు వేషధారణ డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకిలా ఉంటది? అక్కడ మనం మన మట్టి గాని, ఇక్కడ మన వాతావరణం గాని దానివల్ల ఎందుకంటే మన ఆంధ్రాలో, తెలంగాణలో ఒకలాగా ఉంటారు. మళ్ళీ అదే వేరే రాష్ట్రం పోయిన ఒక చెప్పినా కదా! అరుణాచల్ ప్రదేశ్ గాని కొన్ని ఇంకా నాకు సడెన్‌గా నోటికి రావట్లేదు. డైరెక్ట్ చెప్తుంటే అక్కడ రాసుకొని నేను చెప్పను. అందువల్ల కొంచెం నోటికి రావట్లేదనమాట. మీరు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇట్లా మన ఊర్లు మారే కొద్దీ ఏంటంటే మనుషులు బీహార్‌లో కూడా కొంచెం పుట్టోళ్ళు చాలా వరకు ఒక మిడిల్ హైట్ వరకే ఉంటారు. పెద్దలు కూడా చెప్తున్నా ఒక ఊరికి సంబంధించిన వాటి గురించి మాట్లాడుకుంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు. అది ఎందుకు వాళ్ళ ఊరికి తగ్గట్టు వాళ్ళు మనం బల్లి అన్నాం కదా! దాన్ని కట్ అయితే దాని తోక కట్ అయితే రీగ్రోత్ ఎలా చేసుకుంటదో, మన బాడీ కూడా అంతేనేమో మన వెదర్ తగ్గట్టు మన బాడీని రీగ్రోత్ చేస్తుంటదేమో అంతే కదా! సడెన్‌గా అనగానే మనం అక్కడ పోయలేక మనం సెట్ కాబట్టి మనం ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉన్నాం కదా! అక్కడ పోతే ఏమో అక్కడ వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే ఒక 2, 3 జనరేషన్ మరి మా చేంజ్ అయ్యే వాళ్ళ బాడీ సెట్ కూడా మారిపోయిద్దేమో కదా! నేనదే అంటున్నా. గాలిలో మేడలుండవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఊహల్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం గొప్పలకు పోయి, బడాయిలు పోయి చూడు కథల్లో విన్నయి మనమేందంటే దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం నమ్మొచ్చు. ఏందంటే ఇది ఉంటది, ఇది మన కోసం వస్తదని ఎప్పుడు నమ్మొద్దు. నీ సొంత కష్టం లేకుండా ఏడ్నుంచో వస్తదనేది రెక్కల గుర్రాల గురించి అనుకుంటారు కదా! ఈ ఆకాశంలో నుంచి వస్తాయి అది ఇది అని చెప్పి. అలాంటివి నమ్మొద్దు. విమానం తయారు చేసుకుంటావా, విమానం టికెట్ పెట్టుకొని పోగలుగుతావా? అది ఓకే. ఎందుకంటే దాన్ని నువ్వు గాలిలో ఎగరాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఒక డ్రీమ్. అది నీ కష్టంతోటి నువ్వు చేసుకునేది. అంతే నీ కోసం ఏదో పుణ్యానికి ఫ్రీగా వస్తదంటే అది ఎప్పటికి రాదు. అది ఊహల్లో మాత్రమే ఉంటది. అర్థమైందా? అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి గూడా వస్తది. ఏంటిది నిజాలు న అబద్ధాల్లో నిజాలుండవు. అవి కళలో మాత్రమే ఉండేది.
అవును. మనం అనుకుంటాం. మనకు జరిగిన కొన్ని సంఘటనలు గానీ, మనకి కలల రూపంలో మనం ఇలా ఉంటే బాగుండు అని మనం చాలా వరకు అనుకుంటాం గదా! అలాగే మన కలలొస్తుంటాయి. చాలా వరకు ఆలోచించండి. మీరు కొన్ని మీ లైఫ్‌లో కొన్ని జరిగిన మీకు ఇన్సిడెంట్స్ గానీ, అంటారు చూడు, నాకిలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అనుకున్నప్పుడు మన కలల రూపంలో మన బ్రెయిన్ మనల్ని సాటిస్ఫై చేయడానికి మన కొన్ని సింప్టమ్స్ మనం మనం అనుకున్నట్టే మనకి బ్రెయిన్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటది. ఆ కలల రూపంలో సడెన్‌గా చూసుకుంటే ఇంకేముండదు. మన రియల్‌గా ఎట్లా మాట్లాడినామో అట్నే ఉంటాయి. కొన్ని ఏందంటే మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ జరుగుద్ది. ఎందుకంటే నేను చాలా టాపిక్స్ గురించి మాట్లాడతా కాబట్టి నేను ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండని నేను ఆలోచించినప్పుడు కొన్ని సినిమాల గురించి కూడా క్లైమాక్స్ ఇలాగ అది ఇలా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అది ఎందుకో మనకు ఆటోమేటిక్‌గా కళల రూపంలో వచ్చేస్తుంటాయి. అది అంటున్నా కదా! మన బ్రెయిన్ మనల్ని సాటిస్ఫై చేయడానికి అయ్యుంటదని నా ఫీలింగు. తర్వాత ఎందుకంటే నేను పెద్ద సైంటిస్ట్‌ని ఏం కాదు. నేను పెద్ద వాటి గురించి ప్రయోగాలు ఏం చేయలే అంటున్నా. ఎందుకంటే మనం చదువుకున్న కొంచెం అవగాహనతోటి మామూలుగా ఏందంటే మనం ఫీల్ అయిన దానివే మన బ్రెయిన్ అనేది మన కళల రూపంలో మనకు కొంచెం దాన్నేం చూసినవా రీగ్రోత్ చేయడానికి, మనకు సాటిస్ఫై చేయడానికి, కొంచెం మనకి నిద్ర ప్రశాంతతనివ్వడానికి. ఎందుకంటే మనం అనుకున్నట్టు మన కళల్లో ఉన్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా నిద్రపోతాం. కొంతమంది లేపినా కూడా లేనినంత నిద్రలో ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నట్టే మన కళల్లో జరుగుతుంది కాబట్టి. అది మన బ్రెయిన్ మనల్ని సాటిస్ఫై చేయడానికి నాకు తెలిసినంత వరకైతే మనకి ఆ సింప్టమ్స్ అలా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా మీ డిఫరెంట్ ఏదైనా ఉండొచ్చు. నేను ఖాళీ చెప్తున్నా అంతే. దానికి ఎగ్జాంపుల్ అదే కదా! అబద్ధాల్లో నిజాలుండవు. కళల్లో మాత్రమే. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని నిజం అనుకోని బ్రతకడం అంటే కళల్లోనే జరుగుద్ది. చెప్పినా కదా! ఇలా మనకి కళల రూపాలు రావడం గానీ, నిజంగా అయితే అబద్ధం అబద్ధమే. అది ఎప్పటికీ మారిపోదు. ఇలా కాకుండా ఇలా ఉండొచ్చు అనుకునేది ఏమీ కాదు. ఇది సినిమాలు కాదు, అవెంజర్ సినిమాలు కాదు, ఏదైనా చూసినా గతంలోకి పోయి దాన్ని మార్చుకొని ప్రస్తుతానికి రావటం ఇదంటారు చూడు ఫాస్ట్ ఫ్యూచర్ దాని గురించి అంటున్నా. ఏమి ఉండవు. జరిగిపోయింది జరిగిపోయిద్ది. జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. జరగబోయేదాన్ని మనం ఆపలేము. దానికి తగ్గట్టు అది వెళ్ళిపోతుంటది. కాకపోతే నీ ఎఫర్ట్, నీ పని నువ్వేదైతే చేయాలనుకుంటే నువ్వు అదే చెయి. డెస్టినీ నువ్వేం బీకలేవు. దాన్ని మనమేం పట్టుకోలేము, వదిలిపెట్టలేము. దాని బయటకి అది వెళ్ళిపోతుంటే సమయం ఇప్పుడు నేను మాట్లాడే ఎవ్రీ సెకండ్ వెనక్కి మళ్ళీ వచ్చే సెకండ్‌ని నేనేం ఆపలేను. అదే అంటున్నా నేను. ప్రతీదీ నేను చెప్తున్నా కదా! మనం అనుకున్నట్టు ఏది జరగకపోవచ్చు. చెప్పినా ఊహల్లో మాత్రమే అని చెప్పి అంటారు చూడు. గాల్లో మేడలుండవు, ఊహల్లో మాత్రమే అబద్ధాల్లో నిజం ఉండదు, కలల్లో మాత్రమే. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కళ్ళకి ఏందంటే ఇంకా కొన్ని తీసుకుంటే మోటివేషన్ స్పీచ్‌లు గానీ, కొన్ని మనకేందంటే చెప్పేది నేను గత వీడియో ఒకటి చేసిన అది చాలా బాగుంటది చూడండి. మేఘాల గురించని ఒకటుంటది. ద ద టాపిక్ చూడండి. నేను చాలా మోటివేషన్ వీడియోలు చూసినప్పుడు పర్టిక్యులర్‌గా దాన్ని నువ్వు అది అట్లా చేసింది నువ్వు గూడా చేయగలుగుతావు అనేది గాదు. నేను ప్రతి ఒక్కళ్ళు చెప్తా. ఒక జంతువుతోటి పోల్చుకోకు. అంటారు చూసినావా? ఒక మనిషితోటి గానీ, ఇంకొకరితోటి గానీ వాడది జేసినట్టు నువ్వు చేయగలుగుతావని గాదు. ఎవ్వడి టాలెంట్ వాడిది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటది. అది నువ్వు గూడా గుర్తించలేనంత గొప్పగా ఉంటదది. అది ఏంటిదో నువ్వు గుర్తించుకో అంతేగాని ఎప్పుడైనా చెప్తున్నా కొంతమంది అంటారు చీమకి అంటారు చూడు చక్కగా పోట నేర్పించిందెవరు? క్రమశిక్షణగా లైన్‌గా పోవడం నేర్పించిందెవరు? సింహానికి గర్జించడం నేర్పించిందెవరు? జింకకి ఉరకడం నేర్పించిందెవరు? చిరుతకి చెట్లెక్కడం నేర్పించిందని చానా డైలాగులుంటాయి. ఎవడికేం నేర్పించడు. అంటారు నేచర్ మనం సింహాన్ని చూసి ఒకటి నేర్చుకోవాలా? చీమను చూసి ఒకటి క్రమశిక్షణ నేర్చుకోవాలా? చిరుతని చూసి అది నేర్చుకోవాలా? దీన్ని చూసి ఇది నేర్చుకోవాలా? దాన్ని చూసి స్నేహాన్ని నేర్చుకోవాలా? ఇది మనకిచ్చే ప్రతి దాంట్లో మనం ఒకటి చూసి నేర్చుకోవాలంటారు. నువ్వు బ్రతకడం నీకు తెలుసు. నువ్వు ఒకటి చూసింది నీ జీవితాంతం నేర్చుకోవచ్చు అనుకుంటే నేర్చుకోవచ్చు. అలాగా అంటారు చూసినావా? నీ అడుగు జాడలు నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసేయి. ఎందుకంటే చెప్తున్నా కదా! నువ్వు నీలాగే ఉంటేనే బెటరు. ఎందుకంటే నీ పని నువ్వే చేయగలుగుతావు. అంతేగాని నువ్వు సింహాన్ని చూసి గొప్పలో పోయి అది అడవికే రాజు కదా! నేను కూడా ఊరికే రాజునైతా అని చెప్పి ఇప్పుడు మనకి రాచరికం లేదు చెప్తున్నా. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం కదా! ప్రజలు ఎన్నుకుంటే రాజు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నా కూడా పెద్ద లెక్కలేం లేదులే. డైరెక్ట్ కేంద్రం గురించే మనకి న్యూస్‌లు చానా వస్తున్నాయి. కేంద్రం గురించి మనకు న్యూస్‌లు చానా వస్తున్నాయి. అది తర్వాత విషయం. చెప్తున్నా కదా! ప్రజాస్వామికం తర్వాత విషయం. నువ్వు ఒక విషయాన్ని చెప్పినా కదా! సింహం అడవికి రాజు, సింహమే సింహాన్ని అది ఇది అని చెప్పి నువ్వు ఇలా చేసుకోనుకో అది నీ టాలెంట్ కాదది. చెప్తున్నా ఒక దాన్ని చూసి ఒకటి నేర్చుకో అనేది నీ మ్యాటరే కాదు నీకు. ఎందుకంటే సింహం సింహమేనబ్బా! అది అడవికి రాజు గాని అసలు అడవికి రాజు అని చెప్పి ఏదో మనం 'లయన్ కింగ్‌లో' చూస్తాం గానీ అసలు సింహం అడవికి రాజు కాదు, బొంగు గద్ద అని.